ఓకే, ప్రస్తుతం మనతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ బోని మీరే కొట్టారు, ఫస్ట్ బోని విన్నింగ్ బోని మీరే కొట్టారు. ఈ విన్నింగ్ మీరు అధికారపు నెంబర్ అంటే విన్నింగ్ నెంబర్ ఏదైతే ఉందో 88 మ్యాజిక్ ఫిగర్ ఆ పైకి సాధించే దానికి మీరు శ్రీకారం చుట్టారు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు గెలుపొందిన ఎమ్మెల్యేగా? నేను మొదటి నుంచి నమ్మకంగా ఉన్నా, 3 సంవత్సరాలుగా భావిస్తా ఉన్నాం. రాష్ట్రంలో పరిపాలన బాగా లేదు, ఈ అధ్వాన పరిపాలన నుంచి విముక్తి కలగాలంటే ప్రజలు సమీపం కావాలనుకున్నాం. ఆ విధంగా అయ్యారు. నాకైతే వెరీ కాన్ఫిడెన్స్. స్వీప్ అయిపోతుంది, ఒక బ్రహ్మాండమైన వేవ్ వచ్చింది. ఆ వేవ్ లో తెలుగుదేశం ప్రభంజనం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభంజనం వస్తుందని భావించాను. ఆ ప్రభంజనం వస్తా ఉంది. నా వరకు నాకు మంచి మెజార్టీ వస్తుందనుకున్నాను. ఇవాళ 66,000 దగ్గర మెజార్టీ వచ్చే పరిస్థితిలోకి వచ్చారంటే ఏ విధమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉందో గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 42 సంవత్సరాలుగా నిర్వీకంగా ప్రజాసేవలో ఉన్నాను. నిస్వార్థంగా పనిచేసాం, నీతి నియమాలతో పనిచేసాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. సామాన్యుడి మనిషిగా నిలబడ్డాం కనుకనే ఇంత మంచి విజయం వస్తుందని భావిస్తూ ఉన్నాను. ఒకటి, రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన ఉండాలి. అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ని పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విభజన వల్ల నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక అభివృద్ధి సాధించాలి, నిరుద్యోగ నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది. దాని వైపు దృష్టి సారించడం కోసం కొత్త ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్న నమ్మకంతో నేను ఉన్నాను. నేను కూడా ఈ వయసులో భాగస్వామ్యం అవుతున్నది నాకు సంతోషంగా ఉంది. ఓకే, ఏం వర్కౌట్ అయింది? ప్రభుత్వ వ్యతిరేకత అనే పాయింటా, లేకపోతే మీ దగ్గర ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా పనిచేసిన బుచ్చయ్య చౌదరి గారు? రజనీ గారు నా దగ్గర వచ్చేటప్పటికి ఒకటి, జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణం అందరూ ఆశించారు. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ముఖ్యంగా ధరల పెరుగుదల వల్ల కానీ, అదేవిధంగా నిత్య జీవిత వస్తువుల ధరలు పెరగడం కానీ, పన్నుల భారం కానీ, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం తొలగపోవడం కారణాలుగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా అసంతృప్తి గురయ్యారు. ఉద్యోగ వ్యాపార వర్గాలు కూడా అందరూ కూడా ఒక వ్యతిరేక విధానంలోకి వచ్చారు. ఈ ప్రభుత్వం పోవాలి, ఈ శాడిస్ట్ విధానాల్లో ఉంది, దుర్మార్గ పరిపాలన ఉంది, దీన్ని తొలగించుకోవాలని కోరారు. ఆ విధంగానే ఓటు వెళ్ళారు, సైలెంట్ ఓటు. 66,000 మెజారిటీ అంటే చాలా మంచి మెజారిటీ బుచ్చయ్య చౌదరి గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. మీరు సీనియర్ మోస్ట్ నాయకులు తెలుగుదేశం పార్టీలో, రాజకీయాల్లో, వయసులో సీనియర్ మోస్ట్ నాయకులు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంత్రి పదవి ఏమన్నా? ఆశించడంలో తప్పులేదు, నిర్ణయం చేసేది పెద్దవాళ్ళు. అది పెద్దవాళ్ళు ఎలా చేస్తారో ఆశించడం తప్పులేదు. ఎందుకంటే 10 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచారు. మంచి మెజార్టీతో కలవడం జరుగుతుంది. ప్రజల మధ్య ఉన్నాం, పార్టీకి విశేష సేవలు అందించాం కనుక ఆశించడం తప్పులేదని భావిస్తున్నాను. 10 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలవడం చిన్న విషయమే కాదు బుచ్చయ్య చౌదరి గారు, సమాజం వ్యవహారమే కాదు, మీకున్న ఎక్స్పీరియన్స్ అది. కానీ బుచ్చయ్య చౌదరి గారు ఇక్కడ ప్రధానంగా ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే స్టేట్లో ఎంత నెంబర్కి మీ కూటమి, ఎన్డీఏ కూటమి రీచ్ అయ్యేటువంటి ఆస్కారం ఉందని అనుకుంటున్నారు? చరిత్ర పునరావృతం అవుతుంది సార్. మొన్న ఒకేసారి నమ్మి ఓట్లు వేశారు, 150 సీట్లు వచ్చారు. దానికి మించి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని భావిస్తా ఉన్నా. తెలగపల్లి ఉన్నారు, కంగ్రాచులేట్ చేస్తారు. బుచ్చయ్య చౌదరి గారు అభినందనలు. ధన్యవాదాలు సార్, మీరు ఒక్క మాట అడుగుతాం మిమ్మల్ని స్పెషల్గా తెలుగుదేశం కోణంలో. తెలుగుదేశం పార్టీలో మార్పు రావాలి, కొంత సంస్కరణ కావాలని మధ్యంతరంగా తిరుగుబాటు చేసి లేదా కొంచెం గట్టిగా పోరాడిన వాళ్ళలో మీరు ఒకరు కదా, అది ఉపయోగపడుతుందని ఇప్పుడు ఈ మార్పు గారు. నేను మొదటి నుంచి చెబుతున్నా, పోలవరం విషయంలోనే కానీ రాజధాని విషయంలో కూడా కొంత పెద్ద అభిప్రాయాలు కరెక్ట్ నష్టపోతుంది, విద్యుత్ ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, న్యాయం జరగకుండా ఆర్గ్యూ చేశాను. రాష్ట్రం రాజధాని లేకపోవడం, పెట్టుబడులు లేకపోవడం, పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకోలేకపోవడం దుర్మార్గంగా మనం భావిస్తాం. క్రమశిక్షణ అవసరం. ఎట్ ద సేమ్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, కష్టపడి వాళ్ళకి ఫలితం దగ్గర ఉంది, కూడా న్యాయం జరగాలన్న భావనలోనే మాట్లాడాను. దానికి కట్టుబడే ఉంటాను నేను ఎప్పుడు. డెఫినెట్ గా మార్పు ఉంటుంది. మంచి ప్రభుత్వం రావాలి, రాష్ట్రంలో మేలు జరగాలి, నిరుద్యోగం తొలగాలి, పెట్టుబడులు రావాలి, ఆంధ్రప్రదేశ్ కూడా తలెత్తుకుని తిరిగేలాగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. బుచ్చయ్య చౌదరి గారు నమస్తే. నేను గంట నమస్తే, కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అంటే మీరు ఇప్పుడు గెలిచారు కదా, మీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ప్రభావం మీ మీద ఏమన్నా పడిందంటారా? ఇప్పుడు బుచ్చయ్య చౌదరిగా వ్యక్తిత్వం ఉంది. 42 ఏళ్ళుగా పార్టీకి అంకిత భావంతో పనిచేసాం, పార్టీ ఫౌండర్ మెంబర్ గా పనిచేసుకుంటూ వచ్చాం. ఆయన ప్రజల మధ్యలో ఉన్నాను. రాజమండ్రి వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఎవరిలో సామాన్య అందుబాటులో ఉన్నాను కనుక వచ్చింది. ఒకటి, సీట్లు కూడా కొంత అటు ఇటు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. మేము ఉమ్మడిగా కలిసి పోటీ చేసాం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ.
కలిసి కృషి చేసాం, కలిసి గెలిపించుకుంటా ఉన్నాం. అంటే మీరు లీడ్ లో ఉన్నారని తెలిసినప్పటి నుంచి మేము చెప్తున్నాం. బుచ్చయ్య చౌదరి గారు ఇప్పుడు ఉన్న తెలుగుదేశంలో సీనియర్ మోస్ట్ మెంబరు, బహుశా వారు మంత్రివర్గంలో కూడా సీనియర్ మోస్ట్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాం. సో anyhow, congratulations. బుచ్చయ్య చౌదరి గారు, ఒక్క ప్రశ్న. నా పేరు సాయిశేఖర్ అండి. మీ అందరి ఆశీర్వచనాలకు ధన్యవాదాలు సార్. బుచ్చయ్య చౌదరి గారు, నా పేరు సాయిశేఖర్ అండి. నాదొక్క ప్రశ్న. మీరు మీ ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా నానా అవస్థ పడాల్సి వచ్చింది, కానీ అకౌంట్ ఓపెన్ చేసింది మీతోనే, అకౌంట్ ఓపెన్ అయింది సో ఆ తెలుగుదేశం. క్రెడిట్ తర్వాత వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేద్దాం. నా టికెట్ అది ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంచెం వేరేగా చెప్పారు. మీకు సీట్ ఇచ్చారని వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఆయన కొంచెం ఇప్పుడు సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. ఓకే, క్యారీ అని బుచ్చయ్య చౌదరి గారు అండి. హ్యాపీ మూడ్ అండ్ హ్యాపీ విన్నింగ్ ఆ సెలబ్రేషన్ చేసుకునే దీన్ని మీరు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు శుభాకాంక్షలు అండి.